దృశ్యం ఈ సినిమా ప్రతి సినిమా లవర్ చూసే ఉంటారు కదా. ఫస్ట్ పార్ట్ లోనే కూతురు ఇంకా భార్య ఒక హత్య చేసిన కథ చూపించి ఆ బాడీని దాచిపెట్టిన సీన్ చూపించి కథని ఎండ్ చేశారు. కానీ సెకండ్ పార్ట్ లో వెంకటేష్ తన ఫ్యామిలీని తన తెలివితేటలతో కాపాడతాడు. ఈ రెండు సినిమాల్లో వెంకటేష్ పాత్ర చాలా ముఖ్యం. తండ్రిగా తన ఫ్యామిలీని ఎలా కాపాడాలి అని నిత్యం ఆలోచిస్తూ మంచిగా కనెక్ట్ చేశారు స్టోరీని. ఇప్పుడు ఈ సినిమాకి థర్డ్ పార్ట్ అనగానే అబ్బా వెంకటేష్ ఇంకెలా ఫ్యామిలీని కాపాడతాడు అని అనుకున్నాం కదా. కానీ స్టోరీ అనుకుని టర్న్ తీసుకుంది బాబు. ఆ కథేంటో చూడండి. 90s లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకువెళ్లి తన పేరుకు ముందు విక్టరీని చేర్చుకున్నాడు హీరో వెంకటేష్. కుటుంబ కథా చిత్రాలు, వినోదభరిత సినిమాలు, ఎమోషనల్ పాత్రలు, ఇలా ఏ రకం కథ అయినా సులభంగా చేయగల నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను కుటుంబంతో కలిసి చూడగలిగే చిత్రాలుగా భావించారు. అందుకే థియేటర్ కి ఫ్యామిలీస్ తో సహా వచ్చేవారు. అయితే మధ్యలో కొన్ని అనుకోని ఫ్లాప్స్ ఎదురవటంతో వెంకీ కెరీర్ కొంత నెమ్మదించింది. కానీ గత సంవత్సరం విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ మళ్లీ గట్టిగా హిట్ అందుకున్నారు. ఈ చిత్రం భారీ వసూలు సాధించి సీనియర్ హీరోల్లో 300 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి నటుడుగా ఆయనకు రికార్డ్ తీసుకొచ్చింది. అందుకే ఈ విజయం ఇచ్చే ఆనందం ప్రత్యేకమైనది. పైకి ఎంత చెప్పుకున్నా ఒక హిట్ ఇచ్చే ఉత్సాహం మాత్రం వేరేలా ఉంటుంది. గతంలో వరుస విజయాలతో విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ కు ఆ సక్సెస్ రుచి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ప్రత్యేకతను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారట. సంక్రాంతికి వస్తున్న విజయంతో మొదలైన ఈ కొత్త సక్సెస్ ప్రయాణాన్ని కొనసాగించాలని ఆయన అనుకుంటున్నారు అని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో దృశ్యం 3 రీమేక్ పై ఆయన తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చింది. మలయాళంలో రూపొందించిన దృశ్యం సినిమా 2013లో భారీ విజయం సాధించింది. దాన్ని తెలుగులో రీమేక్ చేసి 2014లో విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి ఆదరణ లభించింది. తర్వాత వచ్చిన దృశ్యం 2 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు భాగాల్లోనూ వెంకటేష్ నటన ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కూడిన కుటుంబ కథగా ఈ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మూడో భాగం విషయంలో మాత్రం వెంకటేష్ ముందుకు రావడం లేదని సమాచారం. దృశ్యం 3 రీమేక్ లో నటించకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. దీనికి కారణం కూడా స్పష్టంగా ఉంది. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం సినిమాలో నటిస్తున్నారు. అది పూర్తయ్యాక అనిల్ రావుపుడి దర్శకత్వంలో మరో చిత్రం చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి దృశ్యం 3 ఒరిజినల్ మలయాళ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తోందని ఆయన భావన. ఈ ఏడాది ఏప్రిల్ 2న దృశ్యం 3 మలయాళ చిత్రం విడుదల కానుంది. సాధారణంగా పెద్ద సినిమాలు 1 లేదా 2 నెలల్లో ఓటీటీలోకి వస్తున్నాయి. అంటే జూన్ నాటికి ఆ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రీమేక్ ప్రారంభించిన 2027 జాన్యువరిలోనే విడుదలకు వీలవుతుందని అంచనా. అప్పటికి ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్ చూసేసి ఉంటారు. అలాంటప్పుడు అదే కథను మళ్లీ రీమేక్ రూపంలో చూడటానికి పెద్దగా ఆసక్తి చూపరని వెంకటేష్ భావిస్తున్నారట. ఇటీవల టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా మలయాళ రీమేక్లలో నటించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ పెద్దగా ప్రభావం చూపలేదు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కి మంచి ఓపెనింగ్ సాధించినా ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్లలోనే సినిమాలు చూస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో కథలు ముందే అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రీమేక్ సినిమాలకు మునుపటిలా క్రేజ్ ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ తీసుకున్న నిర్ణయం సమంజసమేనని కొందరు పరిశీలకులు అంటున్నారు. గతంలో రీమేక్లతో ఎన్నో విజయాలు సాధించిన ఆయన ఇప్పుడు కొత్త కథలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే దృశ్యం 3లో నటించకుండా పక్కకు తప్పుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరికొందరు అయితే మలయాళ వెర్షన్ ను నేరుగా తెలుగులో డబ్ చేసి విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి చూస్తే వెంకటేష్ ఇప్పుడు ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నారు. గత విజయాలతో వచ్చిన ఊపుతో కాకుండా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే ఇకపై ఆయన ఎంచుకునే కథలు, వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో చూడాలి.